ఏమో నాకు తెలియదు. అది ఇప్పుడు ఫోన్ చేసి కానీ మేము అందరూ మేము 60-70 మంది ఉన్నాము, వీడియో కాల్ చేస్తున్నా. 100 మంది ఉన్నది, 200 మంది ఉంటుండ్రి. అట్లా కాదే, ఇప్పుడు ఆ పిల్లల ఫోటో తీసాడు, వాడు పోయింది కాబట్టి నీకు క్లియర్ గా జెండా కనిపిస్తుంది. పోయిండాడు నీకు జెండా కనిపిస్తుంది కానీ క్లియర్ గా ఆడు మొత్తం కాన్ వేసుకుని జెండా కాడు ఉన్నాడు, మళ్ళీ పోయిన అంటావు. అది క్లియర్ గా కనిపిస్తుంది కదా, కనిపించకపోతే ఎందుకు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చామని చెప్తుంటుంది. అది కాదు, జెండా కప్పుకున్నాడు, ఆ జెండా కాడు ఉన్నాడు, బస్ ఎక్కిండు, బస్ ఎక్కించాడు. ఏడ ఇంకోటి కూడా ఏడ మన కల్చర్లో కూడా మన ఆనందం ఉందా, ఆనందం కూడా బస్సు ఎక్కించి తిరిగి వాన్ భార్య కూడా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నది. దానికి అంతరం చేసేందుకు ఉంటే మనం పిలిచి అడుగు, అరే ఎందుకున్నారా నువ్వు, నీ పెళ్ళానికి ఇంద్రమ్మ కమిటీ మెంబర్ ఇచ్చిన నీదేంటి ఇప్పుడు ఏంది ఏమైంది మాట్లాడతావు, మీరు మాట్లాడతావు, గుద్దాలి ఎవరిని వాడు పీకేస్తామని అందుకే నీకు తెలిపినా, నీకు తెలుసా గ్రూప్ లో వెళ్తే. నీదేంటి ఇప్పుడు నీవేంటి మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా, ఏమైంది మాట్లాడదా చెప్పు, మళ్ళా మాట్లాడవద్దా, ఏం మాట్లాడతావు? అరే ఏం మాట్లాడమని ఇద్దమని మేము అందరం మీనే ఉన్నాము, ఆ పిల్లల్ని గుద్దవాల కొడతా అని చెప్తే అనవసరంగా ఎందుకు వాడు పెట్టు ప్రూఫ్ పెట్టిండు, ఫోటో తీసిండు, అన్ని పెట్టినా నీకు గుద్దవాల కొడతా, వాడేవాడు వీడేవాడు అంత నీ ఇష్టం వచ్చేట. నీకు వాడు నువ్వు కమిటీలో మెంబర్ రాసావు కాబట్టి పోయినా అని చెప్తున్నాము. మాట్లాడతా, అది మా పద్ధతి కాదు కానీ పెద్ద మనిషి వాడిని మర్యాద ఇస్తే బరాబరి మాట్లాడతా. ఎవరు మాట్లాడతా అనుకుంటా, నువ్వే వీడియో వాట్సాప్ లో పెట్టినకే నాకు చెప్పాలి. మరి నువ్వు కూడా చెప్పాలి, మాకు అన్నీ మళ్ళీ చెప్తా, నీకు అన్ని చెప్తాను, ఇట్లా పోయినప్ప ఇట్లా పోయినా అని చెప్తాను. వీడు లంగా వీడు పోతున్నాడు అని చెప్పాలా, పోయినాక చెప్పాలి. అదే పోయినా అని చెప్పినా కదా, ప్రూఫ్ చూసిన కదా మరి. ఆడు నాకు పెట్టినోడు పోయినోడు ఉంటే ఇగో నీ పెట్టినోడు పోయిండన్నా ఇట్లా అని చెప్పి నాకు చెప్తే నేను మాట్లాడతా. వాట్సాప్ లో ఎందుకు కొడతావు? అదే మరి పోయింది కాబట్టి ఏమని మాటలు అవుతాయి, ఏంది నా పేరు ఎందుకు వస్తాయి? ఎమ్మెల్యే మనసు గుద్దవాళ్ళగా చెప్తా. ఇప్పుడు నీ మనిషి వాడు నువ్వే రాసినావు కదా, అవ్వయ్య వాడు సులిగాడు పోయిండు, వాడు పోయిండుకి ఇట్లా పోయిండు, ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడతా గుద్దవాళ్ళగా. అట్లా కాదు, పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా. నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు నా పేరు? అరే నీ మనసు కదా, మేము రాసిన 3 పేర్లు అలాగే నీవు రాసిన పేర్లే కదా, మేము రాయలేం కదా, అవి నీ ఎంబడి వచ్చేలే కదా, నీ మనసులే కదా, మేము మా మనసు అట్లేం కదా. కరెక్టే కదా, నా మనసే కదా. అదే మాట నాతో వచ్చి నీ మనసుకి ఇట్లా వీళ్ళు నీ మనసులో లంగలు ఉన్నారు, నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి. నువ్వేమని పెడతావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగినని చెప్తావా? ఎవరమ్మని తెంగినట్ట ఎవరు చెప్తున్నావు?